హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానన్నమాట. సో మినపగుళ్ళు ఇవి చూస్తూనే ఉన్నారు. సో ఏమి వేయకుండా ఖాళీ మినపగుళ్ళతో మాత్రమే వడలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో దాని ముందుగా అయితే నేనైతే మినపగుళ్ళు ఒక రాత్రి ముందే చక్కగా నానపెట్టుకున్నాను. ఎందుకంటే ఊరి కదా, సో పొట్టు ఉంటుంది కాబట్టి ఒక రాత్రి ముందే నానపెట్టుకొని చక్కగా పొట్టు తీసుకున్నాను. అయినా కొద్దిగా ఉండిపోయింది కాబట్టి మంచిగా ఆరపెట్టాను. సో ఆ కొంచెం కూడా పోతుంది అన్నమాట. సో ఆరిపోయిన తర్వాత చక్కగా కొంచెం చెగురుకుంటే ఉన్న పొట్టు కూడా వెళ్ళిపోతుంది. పొట్టు ఉండడం వలన వడలు అనేటివి చేదుగా వస్తాయి. సో పొట్టు లేకుండా అయితే చక్కగా మనము చేసుకోవచ్చు. ఏమీ వేయకుండా మంచిగా చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను. కొన్ని దాంట్లోనైతే పప్పులు అవి ఇవి వేస్తారు, నాకు ఇష్టం ఉండవు. సో మంచిగా అయితే మిక్సీ పట్టేసుకుంటాను నేను. మంచిగా పేస్ట్ లాగా అయితే వచ్చేసింది. సో ఒక రాత్రి ముందే ఉంచుతారు, కానీ నేనైతే అలా ఉంచలేదు. ఎప్పటికప్పుడు చెయ్యాలని అయితే పేస్ట్ పట్టుకున్నాను. కొంచెం గట్టిగా వచ్చింది. సో చాలా బాగుందన్నమాట. సో దాంట్లో అయితే కారము, ఉప్పు, పసుపు అయితే నేను వేసాను. లాస్ట్కు అయితే చక్కగా సో కొత్తిమీర, ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. సో దాంట్లో అయితే ఒక సీక్రెట్, సో తర్వాత చెప్తాను నేను ఏమి వేయలేదనేది. సో కామెంట్ అయితే చెయ్యండి, ఖచ్చితంగా మర్చిపోకూడదు. సో ధనియాల పౌడర్ కూడా లాస్ట్కు వేసుకున్నాను. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఆనియన్స్ కూడా వేసుకున్నాను. మంచిగా మనము కలుపుకోవాలన్నమాట. చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే చాలా బాగా వస్తాయి వడలు. సో కొందరు అయితే ఫ్రిడ్జ్లో ఒక రోజు ముందే ఉంచి కొంచెం గట్టి పడాలి అని అయితే ఉంచుతారు. నాకు అలా ఇష్టం ఉండదు. చూడండి ఎంత బాగున్నాయి. వడలకు కరెక్ట్గా సూట్ అయ్యేలానే పిండి కలిపేసుకున్నాను. సో దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ నేను వేయలేదు, మీరు కామెంట్ చేయండి అది ఏంటిదో. సో లాస్ట్కి అయితే ఒక కడాయి పెట్టుకొని మంచిగా దానికి వడలకు తగ్గినట్టుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత మంచిగా వడలు సో నార్మల్గా చూడండి, నేను ఏం వేయలేదని చెప్పాను, అదే వేస్తున్నాను. లాస్ట్కు అల్లం పేస్ట్ ఎందుకు వేస్తున్నాను అని అంటే ఒక మంచి స్మెల్ రావడానికి అన్నమాట. సో ముందుగానే వేస్తే ఆ స్మెల్ రాదని ఒక డౌట్ కొద్దీ నేను వేసాను. నేను ఎప్పుడైనా లాస్ట్కి అల్లం పేస్ట్ వేసుకుంటాను. మంచిగా కొంచెం చేతులకు నూనె కాకుండా మంచిగా వాటర్ పట్టి ఇలా వాడలాగా మంచిగా ఒత్తుకొని అయితే ఆయిల్లో నేను వేసేసాను. మంచిగా ఒక రౌండ్ లాగా చేసేసాను. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఓన్లీ నేను మినపగుళ్ళతో మాత్రమే చేస్తున్నాను. సింపుల్గా మనకు స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో చక్కగా చేసుకొని ఇలా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. పప్పులు అని అవి అని ఇవి అని ఏమేమో వేసి రకరకాలుగా చేస్తారు. సో అవన్నీ వేసుకోకుండా ఓన్లీ మినపగుళ్ళతో మాత్రమే నేను చేశాను. చాలా బాగా వచ్చాయి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎందుకంటే ఇలా చేయడం వలన సో మన హెల్త్కి కూడా మంచిది, చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. సో మనం అవి ఇవి వేయడం వలన చిన్నపిల్లలు పెట్టడానికి కొంచెం మనకు డౌట్గా అనిపిస్తుంది. సో అలాంటి డౌట్లు లేకుండానైతే మంచిగా చేయండి. డీప్ ఫ్రై చేసేసాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఇవి సో మా పాపకు అయితే 14 మంత్స్ పాప కూడా మంచిగా పెట్టాను నేను. తనకు హెల్త్గా ఉంటుందని మమ్మీ చెప్పింది కాబట్టి తనకు కూడా నేను ఈ రెసిపీ టేస్ట్ చేసి చూపించాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకొని అన్నా కానీ ఒక ప్లేట్లో అయితే నేను పేపర్ తీసుకొని మంచిగా వడాలు అందులో వేసేసాను. ఎందుకు అని అంటే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. సో మీకైతే చెప్పని అవసరం లేదు, కానీ చెప్తున్నాను, నా బాధ్యత. ఎందుకంటే ఆయిల్ ఉండడం వలన సో తినడానికి కూడా మనకు మంచిగా అనిపించదు. ఇంకా కేవలం ప్రియాంశి కోసమే నేను చేస్తున్నాను కాబట్టి పిల్లలకు కదా, సో ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు అనేది నా ఉద్దేశంతో నేను అలా చేశాను. సో మీరు ఎలా చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ముందుగా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ మీకు కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీకు మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. సో ఇంకా కొంచెం పిండి మిగిలిపోయింది. ఊకే వడలు చేయడం ఏంటిది అని అయితే నేనైతే ఇంకా పునుగుల్లాగా కొన్ని వేసేసాను. సో ఎన్నో రకాలుగా మనము చేసుకోవచ్చు.
సో దాంట్లో నేనైతే 2 రకాలుగా చేసేసాను. వడలేసుకున్నాను. లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే పునుగులు గూడా వేసుకున్నాను. మంచిగా చిన్న చిన్నయెయ్యాలి. టేస్ట్‌గా కరకరలాడుతున్నయితే ఎంతో సూపర్‌గా ఉంటాయన్నమాట. సో నేను ఊరికెళ్ళిన తర్వాత మా అమ్మ గూడా ఇలానే చేసింది. చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. సో మరి టేస్ట్‌గా ఉన్న ఫుడ్ మీకు గూడా ఎందుకు టేస్ట్ చూపించుకోకూడదు అని ఒక ఉద్దేశ్యంతోటైతే నేను ఈ వీడియో అయితే తీశానన్నమాట. సో ఎందుకంటే పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. సో హెల్తీ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియో ఎలా ఉందో ఏంటిది అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇవి కూడా మంచిగా చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది. సో చాలా బాగా వేగాయి అన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగించుకోవాలి మనము. ఎన్నో రకాలుగా ఇలా సాయంత్రం టైంలో మంచిగా స్నాక్స్ లాగా చేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. ట్రై చేయండి అప్పుడప్పుడు ఏమి వేయకుండా ఇలా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటాయి. అవి వేసి మన హెల్త్ని పాడు చేసుకోకూడదు. ఒక ఇంగ్రీడియంట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వండి అనేది నా ఉద్దేశం. సో కొందరికి ఎలా నస్తే అలా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేనైతే ఇలా చేస్తానని చెప్తున్నాను. సో చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో, అసలు పిండి కూడా లోపల ఎంత మంచిగా ఉడికిపోయిందో తెలుసా. తింటూ ఉంటేనైతే చాలా చాలా టేస్ట్గా ఉన్నది. సో పునుగులు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు. నాకైతే మస్తుగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు.